ఈరోజు ఏం తినాలబ్బా రైస్ తినకోకుండా తప్పించుకోవడానికి చపాతీతో అయితే వెరైటీగా ఏదైనా ట్రై చేద్దాం. అయితే 2 చపాతీ తీసుకొని కట్ చేసుకోవాలి, బాగా కట్ చేసుకోవాలి. చపాతీ ఈజ్ ద బెస్ట్ ఫర్ డైట్, అందుకని నేను చపాతీ తీసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. రెండు కరివేపాకు రెబ్బలు అయితే తీసేసుకుందాం. తర్వాత ఆనియన్ తీసుకొని వాటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కిచెన్కి అయితే వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని వాటిలో ఆయిల్ కొంచెంగా తీసుకోండి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు, సాసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకు వేయాలంటే ఆయిల్లో వేగడం వల్ల పచ్చిమిర్చి అనేది కారం తగ్గుతుంది. తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా బాగా వేయించుకోవాలి ఎర్ర రంగు వచ్చేంత వరకు. తర్వాత 2 ఎగ్స్ తీసుకొని 2 ఎగ్స్ కూడా యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసేసిన తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, కారము, మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం మసాలా అయితే నేను యాడ్ చేశాను. తర్వాత బాగా ఒక 2 మినిట్స్ బాగా కలిసిపోయేదాకా కలుపుతూ ఉండాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. డైట్ చేసే వాళ్ళకి ది బెస్ట్. మీరు కూడా ట్రై చేసేయండి.